కామెడీ షో సరిపోతా శనివారంలో ఇప్పుడు తోడు పెళ్లి కొడుకు తోడుగా ఉంటే బాగుంటది గానీ మనకి తోడున్న వాళ్ళని తన తోడు చేసుకుంటే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు స్మార్ట్ ఎమ్మాన్యుల్ along with his team. So let's welcome them. అయినా ఈ రోజు నా పెళ్లి అయితే నువ్వెందుకు ఇంతగానో రెడీ అయ్యా? నువ్వెవరు? మా అక్క, నీ చెల్లి, నేను నీ తోడు పెళ్లి కూతురు నేనే కదా, అందుకే ఇలా రెడీ అయ్యా. సరే సర్లే కానీ పెళ్లి పెళ్లి అంటున్నావు, నాకు పెళ్లి అంటే భయం వేస్తుంది. బావ ఎలాంటోడో? నేను బావ గురించి ఎంక్వైరీ చేపించా. బావ చాలా మంచోడంట. డౌట్ ఇట్లా చెప్తా, నువ్వు ఆ వాట్సాప్ చాటింగ్లు, ఆ వీడియో కాల్లు అవన్నీ డిలీట్ చేసే తొందరగా. అయ్యో నేను అలాంటి దాని కాదు. ఇది నమ్మే మొన్న నీ ఫోన్ తీసుకున్నానా, ఆ గూగుల్ హిస్టరీ చూసేసరికి నేనే షాక్ అయ్యా. అవన్నీ డిలీట్ చేస్తాను కానీ మనో గారితోనే చాలా తలనొప్పిగా ఉంది. నేను లవ్ చేస్తున్నా అని చెప్పి చెన్నై నుంచి ఫ్లైట్ వేసుకొచ్చాడు. అవునా? ప్లీజ్ మా అక్కను వదిలే, దానికి అవ్వక పెళ్లి అవుతుంది, అది ఒక ఇంట్లోకి పోతుంది, మీరు మాత్రం దాంట్లోకి దూరొద్దు ప్లీజ్, మీకు దండం పెడతా. సరే గానీ బావ వచ్చే టైం అయింది, నువ్వు లోపల బా, నేను బావను ఒక ఆట ఆడేస్తా. ఇంకోసారి ఒకసారి ప్లీజ్. ఏంటే బావా వద్దులే ఆగు. మీ అక్కేది? మా అక్క అక్కను వచ్చే ముందు అమ్మ నాన్నతో పలకరి. అమ్మా నాన్న. అల్లుడు గారి నమస్కారం. నమస్తే అత్తయ్య. అమ్మాయిని పిలిపిండి, ముహూర్తానికి టైం అవుతుంది. తీసుకొస్తాను. నేను తీసుకొస్తా. నేను తీసుకొస్తా. ముహూర్తానికి టైం అయిపోతుంది, తాళి కట్టేస్తుంది బాబు, అయిపోద్ది. అరే ముందు అత్త కొత్తగా ఉంది చూడు. ఏంది ఎలుగులో పందికొచ్చినట్టు అనుకుంటొచ్చి. ఏమైంది? నేను చెప్పలేను. ఏమైంది? నేను చెప్పలేను. ఏమైందో చెప్పవే, టెన్షన్ తో వస్తుంటే. నా నోటితో నేను చెప్పలేను. ఏమైందమ్మా? ఏమైంది చెప్పవే. ఏమైంది? అక్క వేరే వాడితో పారిపోయింది. నాకు తెలిసే మీ ఫ్యామిలీ అలాంటిదని నాకు ముందే తెలుసు. దాన్ని వాళ్ళకొని చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇమ్మని ఇలాంటి ఏమిటో తెలుసానే, ఎంతమంది అమ్మాయిలు క్యూ కట్టారో తెలుసా? ఏదో అందంగా ఉందని మీ సంబంధం ఓకే చేశాను. అల్లుడు గారు పద్ధతిగా మాట్లాడిన మధ్య చాలా పద్ధతిగా నీ పద్ధతి ఎప్పుడు ఆయన వచ్చినాకనే నీ మీద కండిసినప్పుడు అర్థమైంది నీ పద్ధతి ఎలాంటిదో. ఇప్పుడు ఏంటి, మీకు పరువు పోయిందని ఫీల్ అవుతున్నారా? అవును. పెళ్లి అయిపోయిందనేగా. అవును. నా పెద్ద కూతురు లేకపోతేనే నా చిన్న కూతురుని చేసుకోండి. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. నీ అందం ఎక్కడ? దీనికి ఎంత తక్కువ కుందర బొమ్మలాగుంటే ఏంది అది? ఏడుస్తున్నాను బావా. ఎందుకు? నన్ను పెళ్లి చేసుకో. అల్లుడు గారు ఇక నుంచి మా అమ్మాయి మీ బాధ్యత. ఏమండి? ఏంటి? పదండి. ఎక్కడికి? తిల్లన్న. ఏం చేస్తామండి, పరువు కోసం చేసుకున్నాం. నా మనసులో ఆ అమ్మాయి ఉంది. ఏంది వెళ్ళి కూర్చున్నావు? ఏమండి? నాకు భయం వస్తుందిరా. అమ్మా అమ్మా ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా? మీ అక్క నన్ను క్షమించక్క. ఏమైంది? నువ్వు వేరే ఒకరితో పారిపోయావని చెప్పి బావ నేను పెళ్లి చేసుకున్నా, ఎందుకంటే మన పొరుగు ఓడుతుంది. ఎవరితో వెళ్ళావే? అమ్మా నేనెవరితో పోయానమ్మా? ఆ బాత్రూమ్ లో ఎవరు గడిపెట్టి నన్ను లోపలేశారు. గడిపెట్టారా? అవును. ఇల్లు మొత్తం ఎతకాలన్నావు కదే? ఎతకానండి. మరి బాత్రూమ్ ఎందుకు ఎతకలేదు? గడందుల. ఏదే ఇది? ఆ గడి వల్ల ఇప్పుడు నీళ్ళు చేసుకోవాల్సి వచ్చి ఇంకేం జరగలేదు కదా? అంతా జరిగింది. నేను ఒప్పుకోను. ఏం జరిగింది? అంతా జరిగింది, బయట చెప్పలేము. ఏం జరిగింది? నోరు మూయ్. అంతా జరిగింది కదండి.
అల్లుడు గారు ఏదైతే అదైంది దాన్ని పెళ్లి చేసుకున్నారు కదా అదే మీ భార్య. నా మొగుడు, నేను తన భార్య అంతే. ఎవరన్నా వాడి మీద కండేసినా కూడా చంపేస్తా. నువ్వు రావే, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. మీరు రండి. అది కాదు. సరే పద. నా జీవితాన్ని నాశనం చేసి ఆ దొంగ పెళ్లి చేసుకుంది. 1 2 3. నా పిల్లమయ్యి ఇంటి ముందు ముగ్గేయాల్సింది ఈరోజు నా పిల్ల వాళ్ళ అక్క అయ్యేస్తుంది. నేను ఫీల్ అయినట్టు తను కూడా ఫీల్ అవుతుందేమో. ఒకసారి మాట్లాడటానికి ట్రై చేస్తే పోయిద్దేమో. ముగ్గు మాత్రం ఎంత బాగా వేస్తుంది అబ్బా. అలా వేసే పిల్లని దొరకలేదు నాకు. నేను కూడా వేస్తా. మీ అక్క ముగ్గేస్తుంది. ఏమే టెక్కులో ముగ్గు వేస్తున్నా, మొగుడిని ముగ్గులో దింపుదాం చూస్తున్నావా? నేనా? నువ్వే అంతా గూగుల్ చూసాం. ఇంకోసారి నా మొగుడు జోలికి వచ్చావు అనుకో చంపేస్తా నేను. నేను అలాంటి దాన్ని కాదు చెల్లి. నువ్వు ఎలాంటి దానో నాకు తెలుసు తల్లి. అది కాదే ముగ్గు బాగుందని. అంటే నా ముగ్గు బాగల. నీ ముగ్గు చూడలేదా? చూడు నా ముగ్గు చూడు. నా ముగ్గు చూసి నన్నే ముగ్గులో దింపు. ఇంకోసారి దాని దగ్గరికి వెళ్ళావు అనుకో చంపేస్తా. పో. నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టి దొంగ దాని కాలు చేతులు పడిపోను. అనవసరంగా తిట్టించాను. ఫీల్ అవుతున్నట్టుంది. వెళ్ళి సారీ అన్న చెప్దాం. ఏమండి ఫీల్ అవ్వకండి. జరిగింది ఏదో జరిగిపోయింది కదా. ఏం జరిగిందండి? ఏం జరగలేదు. ఏం జరగకపోతే నువ్వు సారీ చెప్తున్నావు అంటే అసలు ఏం జరిగింది? నువ్వు సారీ ఎందుకు చెప్పించుకుంటున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేయలేదే. ఏం చేయలేదండి. మీ అక్క నాకు ఫీల్ అయింది కదా, దానికి సారీ చెప్దాం అనుకుంటున్నాను. ఆహా, నేను వినేదాన్ని ఎరిపప్పని. నువ్వు ఆయన అలా కొట్టకు. ఇలా కొట్టేదా? ఏంటి నువ్వు పెళ్ళైన 2 రోజులకి అనుమానంతో చంపుతావు. ఆ రోజు ఆ గడి పెట్టకపోయి ఉంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు. ఆ గడి పెట్టినట్టు దొరకాలి, చంపేస్తాను. ఆ గడి ఎవరు పెట్టారు? ఓ అమ్మాయి, ఆ రోజు మీ అక్క పెళ్లి రోజు మీ అక్క బాత్రూమ్ గడపడమని చెప్పావు కదా, అది ఇప్పుడు కింద పెట్టించావు లేదా? పెట్టించలేదు, నీకే ప్రాబ్లము. గడ ఇది పెట్టి మందా? నన్ను చెప్పింది. చెల్లి ఒక్క నిమిషం ఉండు. ఏమే ఒక్కటి అడుగుతా చెప్పు, దాన్ని బాత్రూమ్ లో వేసి గడి ఎందుకు పెట్టావే? అంటే మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడే మీ హెయిర్ స్టైల్ నాకు నచ్చిందండి. దానికోసం ఇంత ప్లాన్ వేసి నిన్ను పెళ్లి చేసుకునేలా చేసావా? అవునండి. దీన్ని మిస్ అయ్యారు కదే నీ వల్ల. ఏం వద్దులేండి, రండి పోదాం. నేను రాను. రండి ప్లీజ్. నేను రాను. రావా? ఇటు ఇట్రా ఇట్రా అడిగో. ఎక్కువ అడిపో చూస్తాను. సో మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? మెలో డ్రామా అంటే చిన్న లైన్ ఎంత అద్భుతంగా చేశారు అందరూ. ఇమాన్యువేల్ థ్యాంక్ యూ. సూపర్. కృష్ణ భగవాన్ గారు. మాన్యువల్ సార్ బాగుంది కదా, బాగా చేశారు. నీ బాడీ లాంగ్వేజ్ కానీ అసలు లాంగ్వేజ్ కానీ అన్ని బాగున్నాయి, బాగా చేశారు. అందరూ బాగా చేశారు. ఇమాన్యుల్ ఆల్ ద బెస్ట్. జడ్జెస్ ఇస్మార్ట్ ఇమాన్యుల్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు. ఇస్మార్ట్ ఇమాన్యుల్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 19 out of 20.